కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫాదర్ నియోజకవర్గంలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి డాటర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారా? సోదరుతో డి అంటే డి అనడానికి సిద్ధమైపోయారా? వన్ సైజ్ స్టెప్ ఇన్ అంటూ సంకేతాలు పంపుతున్నారా? పరామర్శల పేరుతో ఆల్రెడీ ప్రాథమిక రాజకీయం మొదలుపెట్టేసిన ఆ పొలిటికల్ వారసురాలు ఎవరు? తండ్రి తమ్ముణ్ణి ఢీ కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? చూద్దాం. క్రాంతి వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేనకు మద్దతిచ్చి ఎలక్షన్ తర్వాత పార్టీలో చేరారామె. ఇప్పుడిక డైరెక్ట్ గా తండ్రి తమ్ముడు గిరి టార్గెట్ గా పొలిటికల్ కామెంట్స్ చేయడం సంచలనమవుతోంది. ఆమె పొలిటికల్ మూవ్మెంట్స్ పై రకరకాల విశ్లేషణలు పెరిగిపోతున్నాయి. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ముద్రగడ గిరి. అటు పద్మనాభం కొడుకుని సపోర్ట్ చేస్తూ నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జనసేన తరపున క్రాంతి యాక్టివ్ అవ్వడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం చూస్తుంటే తండ్రిని డైరెక్ట్ గా ఢీకొట్టబోతున్నారా అన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి నియోజకవర్గంలో. ఈ మధ్య కాలంలో ప్రత్తిపాడు పాలిటిక్స్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నారట క్రాంతి. పరామర్శల పేరుతో పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నారామె. నియోజకవర్గంలో అనారోగ్యం పాలైన వారిని పరామర్శించడం, ఎవరైనా చనిపోతే వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చడం, అవసరమైన వాళ్లకు ఆర్థిక సాయం చేయడం లాంటి కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు క్రాంతి. అటు ప్రస్తుతానికి ప్రత్తిపాడు జనసేన కోఆర్డినేటర్ ఎవరూ లేరు. అంతకుముందు ఇన్ఛార్జిగా ఉన్న నాయకుడిని ఓ డాక్టర్తో దురుసుగా ప్రవర్తించారన్న కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది జనసేన. దాంతో పార్టీలో ఎలాగూ గ్యాప్ ఉంది. పరిణామాలను అనుకూలంగా మలుచుకొని పాతుకుపోతే నాన్న సొంత నియోజకవర్గం ప్రత్తిపాడులోనే పాతుకుపోవచ్చని ఆమె అనుకుంటున్నట్టు సమాచారం. ప్రెజెంట్ యాక్టివ్ గా తిరగడం ద్వారా తనకు అవకాశం ఇస్తే పార్టీకి మంచి మైలేజ్ తీసుకొస్తానని అధిష్టానానికి కూడా సందేశం పంపాలనుకుంటున్నారట. దానికి అనుగుణంగానే జన సైనికులకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. క్రాంతి కుటుంబం ప్రెజెంట్ రాజమండ్రిలో ఉంటూ ఉండగా మారుతున్న పరిణామాల క్రమంలో ఆమె ప్రత్తిపాడు మీద ఫుల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రెజెంట్ ప్రత్తిపాడు టీడీపీ ఎమ్మెల్యేగా వరపుల సత్యప్రభ ఉన్నారు. అయినా పొత్తు ధర్మం ప్రకారం నియోజకవర్గానికి రావాల్సిన పదవులు రావడం లేదని, పనులు అవడం లేదని అంటున్నారట క్రాంతి. పార్టీ తరపున లీడ్ తీసుకునే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటేనే అలాంటివన్నీ సాధ్యమంటూ అటు నుంచి నరుక్కు రావాలనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో 4 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు. పోటీ చేసే వాళ్ళెవరో, పక్కకు తప్పుకునే వాళ్ళెవరో అప్పటి పరిస్థితుల్ని బట్టి డిసైడ్ అవుతుంది. కానీ ఆలోపు తనకు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తండ్రి ముద్రగడ పద్మనాభం అనుచరులు కొందరు తనకు సపోర్ట్ చేస్తారని చెబుతున్నారట క్రాంతి. పద్మనాభం వైసీపీలోకి వెళ్లడాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు జనసేనలోకి వస్తారని, పార్టీ బలోపేతం అవుతుంది కదా అని లాజిక్ చెబుతున్నారట ఆమె. తన మాటల ద్వారా అటు తమ్ముడు గిరికి కూడా డైరెక్ట్ అటాక్ ఇచ్చినట్టు అయిందన్న చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. ప్రత్తిపాడు వైసీపీ ఇప్పటికే గ్రూపులతో గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యేలు పర్వత ప్రసాద్, వరపుల సుబ్బారావు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. మరోవైపు ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల వర్గాలతో నరసాపురం పార్లమెంట్ వైసీపీ అబ్జర్వర్ ముద్దునూరి మురళీకృష్ణంరాజు సొంతంగా రాజకీయాలు చేస్తున్నారు. ఆయన కూడా ముద్రగడకు వ్యతిరేకంగా యాక్టివ్ గా తిరుగుతున్నారు. అటు ముద్దునూరి మురళీకృష్ణంరాజు ఇంటికి వెళ్లిన వాళ్ళు తన ఇంటి గడప తొక్కద్దని అంటున్నారట పద్మనాభరెడ్డి. ఆ వ్యవహారాలు అలా నడుస్తూ ఉండగానే ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ తరపున కూతురు యాక్టివ్ అవ్వడం పద్మనాభరెడ్డికి ఇరకాటంలా మారవచ్చంటున్నారు పరిశీలకులు. వారసుడిని ప్రత్తిపాడులో నాయకుడిగా నిలబెట్టేందుకు గతంలో పెట్టుకున్న బొట్లన్నింటినీ తీసి గట్టున పెట్టారు ముద్రగడ. అయినా సరే వైసీపీలో అంతా కలిసిరాక సతమతమవుతున్నారు. కొడుకు గిరి ఎంతవరకు నిలదొక్కుంటారన్న అనుమానాలు పెరుగుతున్న క్రమంలోనే కూతురు దూకుడు పెంచడం, తన అనుచర గణాన్ని చీల్చే ప్రయత్నం జరుగుతూ ఉండటం పద్మనాభానికి మింగుడు పడని పరిణామాలు కావచ్చన్న వాదన బలపడుతోంది స్థానికంగా. కుటుంబ కథా చిత్రం రక్తి కడుతున్న క్రమంలో ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో అర్థం కాక ఆయన మ్యూట్ మోడ్లోకి వెళ్లినట్లు చెప్పుకుంటున్నారు. తనను కాదని కూతురు దగ్గరికి ఎవరూ వెళ్లరన్న నమ్మకంతో ఉన్నారట ఆయన. మొత్తానికి సొంత నియోజకవర్గంలో ముద్రగడ కూతురు ఎంట్రీతో ప్రత్తిపాడు రాజకీయాలు యమరంజుగా మారాయి. పద్మనాభం కూతురు కొడుకు మధ్య ముందు ముందు ఎలాంటి సవాళ్లు పెరుగుతాయో, డైలాగ్స్ పేలతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు నియోజకవర్గ ప్రజలు. చొరవ తీసుకొని నియోజకవర్గ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు క్రాంతి. కొడుకు కూతురు రాజకీయ ప్రత్యర్థులుగా మారుతున్న క్రమంలో ముద్రగడ వారి కుటుంబ కథా చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయో చూడాలంటున్నారు పరిశీలకులు.